మత్తయి సువార్త 4:16. నజరేతు విడిచి జెబులూను నఫ్తాలీను దేశముల ప్రాంతములు సముద్ర తీరమందని కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. ఇప్పుడు చూడండి, ఏంటా చీకటి? హల్లెలూయా. ఏంటా చీకటి? వారు ఎక్కడ కూర్చున్నారు? మనం చూస్తున్నాం. కొన్ని ఊర్ల పేర్లు చెప్తా ఉన్నారు, కొన్ని దేశాల పేర్లు చెప్తా ఉన్నాడు. అవునా కాదా? జబులూను, నఫ్తాలి, యోర్దాను ఆవలున్న సముద్ర తీరం అన్ని జనులు నివసించు గలిలయయు చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూశారంట. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చీకటిలో ఉన్నవారు ఉన్నారు, వారు గొప్ప వెలుగును చూశారు. ఏంటా చీకటి? ఏంటా వెలుగు? హల్లెలూయా. ఆ చీకటి ఏంటంటే వారు ఆచరిస్తున్న ఆచారాలు. హల్లెలూయా. ఆ చీకటి ఏంటంటే మనుషులు కల్పించిన పద్ధతులు. ఆ చీకటి ఏంటంటే పరంపర ఆచారాలు. హల్లెలూయా. దేవుని వాక్యం కంటే మనుషులు బోధించిన కల్పితాన్నే ఎక్కువగా నమ్మే స్థితి. హల్లెలూయా. మనుషులు కల్పించిన పద్ధతుల్ని దైవోపదేశములని నమ్ముతున్నారా లేదా? మత్తయి సువార్తలో మనం చదివామా? మనుషులు కల్పించిన పద్ధతుల్ని దైవోపదేశాలుగా నమ్ముతున్నారు. ఈ రోజు ప్రజలు కల్పనా కథల్ని దేవుని వాక్యంగా నమ్ముతున్నారు లేదా? కల్పనా కథలే దేవుని వాక్యం. హల్లెలూయా. దాని పేరే కల్పనా కథ, కానీ అది దేవుని వాక్యంలో నమ్ముతారు. కానీ దేవుని వాక్యం చెబితే, సత్యం చెబితే, యథార్థంగా దేవుని వాక్యం ఉన్నదన్నట్టు చెప్తే, హల్లెలూయా, దేవుని మహిమను గాక, నమ్మలేని స్థితిలో ప్రపంచం ఉంది. హల్లెలూయా. అందుకే కాల ప్రవక్త చెప్తా ఉన్నాడు ఒక వర్తమానం, ఒక నమ్మలేని నిజం అంట. ఏంటంట అది? అది నమ్మలేని నిజం అంట. అది లోకం నమ్మలేదు, కానీ అది నిజం. ఈరోజు లోకం నమ్మలేదు, కానీ ఒక నిజం ఉంది. హల్లెలూయా. ఈరోజు ప్రభురాత్రి రోజులు రాత్రి ఎందుకు తీసుకోవాలంటే అది నిజం, కానీ అది లోకం నమ్మదు. ఒకరికాళ్ళు ఒకరు కడుక్కోవాలి, అది నిజం, కానీ లోకం నమ్మదు. ప్రభువుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలి, అది లేఖనం చెబుతుంది. అపోస్తలులు ఇచ్చారు, బైబిల్ అంతా అలాగే బాప్తిసం తీసుకున్నారు, అది నిజం, కానీ లోకం నమ్మదు. అందుకే ఒక నమ్మలేని